జయరాం హత్య కేసు విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సూత్రధారులు పాత్రధారులపై డీసీపీ శ్రీనివాస్ మీడియాకు చెబుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. अंदर ओके भास्कर ఓకే ఈ రోజు మన జయరాం చిగురుపాటి మర్డర్ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అయ్యో ఈ రోజు కె శ్రీనివాసరావు గారు ఈ ముగ్గురు వ్యక్తులు నెనావత్ నగేష్, అదేవిధంగా విశ్లావత్ విశాల్ మరియు లక్ష్మీ రెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి ఈ ముగ్గురిని ఈ కేసులో ఈ మర్డర్ కేసులో ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రేపు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా ఈ మర్డర్ కేసులో ముఖ్యమైన పాత్ర పోషించారు. వీళ్ళిద్దరు విశాల్ అండ్ నగేష్ వీళ్ళిద్దరూ అంతకు ముందు అదేవిధంగా ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు వీళ్ళ పూర్తి ప్రెజెన్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఉండడం తేలింది. సో దాన్ని ఆధారంగా ఏవైతే ఎవిడెన్షియరీ వాల్యూ ఉందో, ఓరల్ ఎవిడెన్స్, అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సేకరించి వీళ్ళ ఇద్దరు ఆ తర్వాత సుభాష్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కొంచెం సెన్సిటివ్ మెటీరియల్ మర్డర్ కి సంబంధించి అతని దగ్గర కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీనికి ఈ ఆధారంగా వీళ్ళ ముగ్గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరుగుతుంది. విశాల్ అనే వ్యక్తి డైరెక్ట్ గా మర్డర్ లో పార్టిసిపేట్ చేశాడు. అతను మర్డర్ జరిగిన రోజే ఉదయం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మర్డర్ జరిగేంత వరకు కూడా ఉండి మర్డర్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విశాల్ రాకేష్ రెడ్డితో సహా విశాల్ కూడా పార్టిసిపేట్ చేశాడు మర్డర్ లో. నగేష్ విశాల్ బంధు. ఈ మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నగేష్ అంతకు ముందు రోజు వాళ్ళిద్దరు కలిసి కొన్ని వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ చేస్తున్న సమయంలో అతను డాక్యుమెంట్స్ సైన్ చేస్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా కొన్ని వీడియోగ్రాఫ్స్ తీయడం జరిగింది. ఆ వీడియోగ్రాఫ్స్ అన్ని కూడా నగేష్ ద్వారా తీయించాడు రాకేష్. కొన్ని రాకేష్ కూడా స్వయంగా తీశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నగేష్ ఏ రోజైతే మర్డర్ జరిగిందో జయరాంది ఆ రోజు నగేష్ విశాల్ ని పిలవడం జరిగింది. ఆ విశాల్ అక్కడికి వచ్చి విశాల్ డైరెక్ట్ గా ఈ మర్డర్ లో రాకేష్ రెడ్డితో పాటు పార్టిసిపేట్ చేశాడు. సుభాష్ చంద్రారెడ్డి మన రాకేష్ రెడ్డి ఫ్రెండ్. సో ఈ అంతా అఫెన్స్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ తీసిన తర్వాత కొన్ని సెన్సిటివ్ మెటీరియల్ అంతే దీనికి సంబంధించిన మర్డర్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అతని ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, అదేవిధంగా కొన్ని మెసేజెస్ ఇవన్నీ కూడా సుభాష్ వీడియో మొబైల్ మీద మేము రికవర్ చేయడం జరిగింది. లేదు అది వేరే, హనీ ట్రాప్ కి ఉపయోగించిన మొబైల్ వేరే. ఇవి అఫెన్స్ కి సంబంధించిన అంటే పర్సే మర్డర్ కి సంబంధించిన ఎవిడెన్షియరీ వాల్యూ ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకుని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సుభాష్ ని. అంటే కొన్ని వీడియోగ్రాఫ్స్ అదేవిధంగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్ అంటే ఎక్స్టార్షన్ చేస్తున్న సమయంలో గానీ మర్డర్ చేస్తున్న సమయంలో గానీ తీసిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అది రాకేష్ రెడ్డి, సుభాష్ చంద్రారెడ్డి మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతను ఫార్వర్డ్ చేసి అతని దగ్గర ప్రిజర్వ్ చేయమని చెప్పాడు. సో అది అతని దగ్గర రికవర్ చేశాము. సో దాంట్లో చాలా విలువైన సమాచారం సేకరించిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్, దాంట్లో ఏం అనుమానం లేదు. వీళ్ళందరినీ కూడా 29th నుంచే ప్లాన్ చేయడం జరిగింది. అంతకు ముందు అతని ఇంటెన్షన్ ఉన్న 29th నుంచి ప్లానింగ్ ఖచ్చితంగా తెలుస్తుంది. 29th అతని గురించి ఇన్ఫర్మేషన్ సేకరించడము, అతని ఇంటి దగ్గరికి వెళ్లి రెకీ చేయడము, అతను ఉన్నాడా లేదా తెలుసుకొని ఆ తర్వాత కొంతమందిని మళ్ళీ ఎంప్లాయ్ చేయడం, అదేవిధంగా 30th
మళ్ళీ ప్లాన్ చేశాడు కొంతమందితో. వీళ్ళందరూ కూడా ఈ ప్లానింగ్ లో భాగస్వామ్యం అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. టార్గెట్ బేసికలీ ఎక్స్టార్షన్ అంటే కిడ్నాప్ కూడా దాంట్లో ఒక భాగమైంది. సో అతన్ని కిడ్నాప్ చేయడం, ఇది కిడ్నాప్ చేశారంటే మభ్యపెట్టి పిలిపించుకున్న తర్వాత ఎక్స్టార్షనే మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఎక్స్టార్షన్ లో భాగంగానే బెదిరించడం జరిగింది. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఎంప్లాయ్ చేశారు టాక్టిక్స్. అంటే ముందు బెదిరించి రాయించుకున్నారు డాక్యుమెంట్స్ అన్ని. అక్కడ కూడా లొంగకపోతే అతన్ని కొట్టడం జరిగింది. బెదిరించి కొట్టిన తర్వాత కూడా అతను లొంగకపోతే డబ్బులు తెప్పేయడానికి అది విఫలమైనప్పుడు అతన్ని మర్డర్ చేయడం జరిగింది. చేస్తూ అంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే దొరికినాయి. చెప్పినా చంపుండే వాళ్ళేమో తెలియదు. ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవ్వలేదు కదా, అందుకని అయితే చంపడం జరిగింది. ఎక్స్టార్షన్ ఇప్పుడు 6 lakhs ఏదైతే రికవర్ అయిందో అది ఎక్స్టార్టెడ్ మనీయే. బెదిరించి కొంతమందికి ఫోన్లు చేయించారు. చాలా మందికి సుమారు 10 మంది పైన ఫోన్ చేశాడు అతను. ఈ 4 కోట్ల డబ్బు ఏదైతే కావాలన్నాడో అది సుమారు ఒక 10 మంది వరకు పైన ఫోన్ చేసిన తర్వాత దాంట్లో ఒక వ్యక్తి వెంటనే స్పందించి 6 లక్షలు పంపడం జరిగింది. అదే ఆ దస్పల్లా హోటల్ కి 6 లక్షలు ఏదైతే వచ్చిందో అది ఒక డబ్బు ఎక్స్టార్టెడ్ మనీ. అది రికవర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర రికవర్ అయినాయి. సో ఆ డాక్యుమెంట్స్ లో ఎంటీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. 2 స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా తీశారు. ఇతను డబ్బు ఇవ్వాలి అన్నట్టు చెప్పిస్తూ అతని చేత ఆ వీడియోగ్రాఫ్స్ అన్ని కూడా తీశారు. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్టార్షన్ కి సంబంధించిన మెటీరియల్. వాళ్ళ రోల్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతను మీకు ఆ రోజే చెప్పాను కదా, అతను ఒక ఇన్స్పెక్టర్ నాకు ఈ రకంగా సలహా ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ని నేను ముందే అతన్ని అడిగాను ఎట్లా ఇది ఎక్స్టార్ట్ చేయాలి అది ఇది అని అంటే అతను ఒక రకంగా స్పందించాడు. ఈ మర్డర్ అయిపోయిన నెక్స్ట్ డే నెక్స్ట్ అవర్ ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తే అతని బాడీని ఈ రకంగా డిస్పోజ్ చేయాలని చెప్పాడు. సో ఇది అతను ఆల్రెడీ కన్ఫెషన్ లో ఇచ్చాడు. అది మేము చెప్పాము ఇంతకు ముందు. బట్ ఇన్స్పెక్టర్స్ ని వీళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు అటువంటిది ఏమీ మేము చెప్పలేదు, మేము అట్లా ఎందుకు చేస్తాము, వృత్తిరీత్యా మాకు తెలిసి ఏం చేయాలి ఏం చేయకూడదు అని వాళ్ళ వివరణ ఇచ్చారు. సో ఇంకా ఫర్దర్ గా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళకి ఒక క్వశ్చనర్ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఒక క్వశ్చనర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ క్వశ్చనర్ కి సంబంధించిన వివరాలు దాంట్లో అన్ని కూడా వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సింది ఉంది. చేసిన తర్వాత వాళ్ళ దాని మీద రిప్లై చూసిన తర్వాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారన్నది సిపి గారు డిసైడ్ చేస్తారు. అందరికి ఇస్తాము, 5 పోలీస్ ఆఫీసర్స్ కి ఇస్తాము. ఈ ట్రాన్సాక్షన్ లో ఎవరైతే ఉన్నారో ఈ 5 పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇస్తాము. వాళ్ళు దాంట్లో కొంతమందికి రోల్ ఉండొచ్చు, కొంతమందికి రోల్ లేకపోవచ్చు. ఏ రకంగా కూడా ఈ మర్డర్ కి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ క్వశ్చనర్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. 1 వీక్ లో ఇస్తాం. ఇంకా క్వశ్చనర్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ టైం ఇస్తాం. ముగ్గురు మీ ముందుకు వచ్చారు, ముగ్గురు అధికారులు మీ ముందుకు వచ్చారు. ఇద్దరిని మీరు ఇంతవరకు వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారా? ఈ కేసుకు సంబంధించి వాళ్ళతో గతంలో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ముగ్గురు ఎవరైతే మేము ఎగ్జామిన్ చేశామో మీ అందరికీ తెలుసు. అది మల్లారెడ్డి ఏసీపీ, శ్రీనివాసులు నల్లకుంట ఇంతకు ముందు ఇన్స్పెక్టర్, తర్వాత రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబు. వీళ్ళ ముగ్గురు కాక ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని ఫోన్ కాల్స్ మా దీంట్లో కాల్ డీటెయిల్స్ లో గోవింద్ రెడ్డికి కూడా సంబంధించి కొన్ని కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. అతన్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అతను మాకు చెప్పాడు, అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా హరిశ్చంద్రారెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఈ మర్డర్ అయిన తర్వాత 2 కాల్స్ ఉన్నాయి. ఆ 2 కాల్స్ కి సంబంధించి కూడా ఏ రకంగా స్పందించాడు. ఈ మర్డర్ అయిన తర్వాత 2 కాల్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా బాడీ ట్రేస్ అవ్వలేదు, ఎక్కడో ట్రేస్ అయింది కనుక సిపి గారు అది దృష్టిలో పరిగణించి ఆయనను కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అతన్ని కూడా వివరణ కోరడం జరుగుతుంది. ఈ 5 కూడా క్వశ్చనర్స్ ఇస్తాం ఖచ్చితంగా. The murder is by strangulation, physical assault. They strangulated and they suffocated with a pillow. They strangulated, smothered
దే స్ట్రాంగులేటెడ్ అండ్ దెన్ స్మాదర్డ్ విత్ ద పిల్లో. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు జరిగినప్పుడు బాడీ నీలి రంగులోకి మారింది, రకరకాల అక్కడ ఎందువల్ల అయిందని చెప్పలేదు. మీ దగ్గర వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటే ఉంటది. బాడీ అక్కడ పిఎంఈ అక్కడ అయింది కనుక ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అవైటెడ్ అని చెప్పి ఇచ్చారు. పిఎంఈ రిపోర్ట్, ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ తన ఫైనల్ ఒపీనియన్ ఇస్తారు. అది మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అది స్పెషల్ ఒపీనియన్ కనుక విల్ టేక్ దట్. మోటివ్ ఇస్ డెఫినెట్లీ నో మోటివ్ ఇస్ డెఫినెట్లీ టు మర్డర్ హిమ్. రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ రిమాండ్ తీసుకెళ్లే సమయంలో రాకేష్ రెడ్డి మీడియాకి చెప్పాడు, పోలీసులు శిఖా చౌదరి సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఖచ్చితంగా శిఖా చౌదరి అదుపులో తీసుకొని విచారిస్తే మర్డర్ వెనకాల ఏమున్నాయి అన్ని విషయాలు బయటకు వస్తాయని నిన్న చెప్పింది సార్. ఇప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడో తెలియదు. శిఖా చౌదరిని మేము 7 గంటల పైన విచారించాము. పూర్తిగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్ని రకాలుగా తన్ని ప్రశ్నించాము. ఇంకా కొన్ని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు, కొంతమంది వ్యక్తులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు శిఖా చౌదరిని ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాము. దాంట్లో ఏమో అనుమానం లేదు. శిఖా చౌదరి అంటే ఇప్పుడు అక్యూజ్డ్ ఏం చెప్పినా సరే దానికి ఒక కొరాబరేషన్ ఉండాలి. ఆ కొరాబరేషన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశామో అక్యూజ్డ్ ఒప్పుకున్నాడు. కేవలం అక్యూజ్డ్ కన్ఫెషన్ మీద ఎవరిని అరెస్ట్ చేయడం ఉండదు. దానికి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంటరీ గానీ ఓరల్ గానీ. అట్లా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళందరికీ కూడా కొరాబరేటెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ అక్యూజ్డ్ కూడా దానికి సంబంధించిన కొరాబరేషన్ ఇచ్చాడు. సో అందుకనే వీళ్ళు అక్యూజ్డ్. సరే, నగేష్ విషయాలకు ఏం సంబంధం సార్? దీంట్లో ఏం చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి రాకేష్? ఏదండి నగేష్ విషయాలకు రాకేష్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు, ఎట్లా పరిచయం, అసలు వాళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చాడు? మర్డర్కి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇద్దామనుకున్నారా, లేకుంటే ఇంకా సుపారీ? దాంట్లో ఏమో అనుమానం లేదు. డబ్బులు ఇస్తానని విశాల్కి చెప్పాడు. విశాల్కి అది అతను డబ్బులు మంచి మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పాడు. నీ లైఫ్ సెటిల్ అయ్యేటట్టు చూస్తానని చెప్పాడు. సో అందుకే విశాల్ వచ్చాడు. సో నగేష్ కి కూడా ఖచ్చితంగా దాంట్లో భాగం ఉంటది. నగేష్ కి కూడా అదే విధంగా మీ అందరికీ కూడా మంచి డబ్బులు ఇస్తానని చెప్పి దీంట్లో పార్టిసిపేట్ చేయించాడు వీళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళ భార్య అనుమానిస్తుంది, ఆయన కూడా శిఖా చౌదరి పాత్ర ఉంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తలేదు అన్నది ఆయన ఆరోపిస్తున్నారు. అంటే ఆయన హాస్పిటల్ చెప్పింది ఏంటంటే ఆమెను కూడా ఖచ్చితంగా అడగాల్సిందే. ఇన్వెస్టిగేషన్ లో ఆమె పాత్ర ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఉందా లేదా అనేది స్పష్టత. అంటే మర్డర్ లోనా మీరు అనేది? మర్డర్ లోనా? మర్డర్ కి సంబంధించి రాకేష్ రెడ్డిని బాగా పూర్తిగా వివరంగా అడగడం జరిగింది. శిఖా చౌదరికి ఏదన్నా దీంట్లో తనకి శిఖా చౌదరి కలిసి కాన్స్పిరసీ ఈ మర్డర్ కి సంబంధించిన విషయాలన్నీ అతను అడగడం జరిగింది. అతను ఎక్కడ కూడా అటువంటిది లేదని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా రాకేష్ రెడ్డి కన్ఫెషన్ లో ఎక్కడ కూడా శిఖా చౌదరి మీద ఏ రకమైన అలిగేషన్ చేయలేదు అతను. సో మా ఇన్వెస్టిగేషన్ లో మాకున్న చాలా అనుమానాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మేము ఇప్పటి వరకు క్లారిఫై చేసుకున్నాము. ఇంకా చాలా క్లారిఫై చేసుకోవాల్సింది ఉంది. ప్రాపర్టీ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా కొన్ని మాకు సంబంధించి అంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రావాల్సింది ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత గానీ మేము శిఖా చౌదరికి దీంట్లో రోల్ ఉందా లేదా అని క్లియర్ గా చెప్పగలం. రాకేష్ రెడ్డి 4.5 కోట్ల వ్యవహారాన్ని తెరపై తీసుకొచ్చాడు. అంటే ఒకవేళ పోలీసులకు దొరికితే ఇది చెప్తామని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడా? రాకేష్ రెడ్డి ఏదైతే 4.5 crores కి సంబంధించిన వీడియో రికార్డింగ్ చేయించాడో అది వాస్తవం కాదు. అతను అల్టిమేట్లీ అతని ఉద్దేశం ఏంటంటే 1.3 crores కి జయరాం ఇంతకు ముందు ఒప్పుకున్నాడు. అది బేసిక్ క్రైటీరియా ఫర్ దిస్ ఎంటైర్ ఎక్స్టార్షన్ అండ్ కన్ఫైన్మెంట్ మర్డర్. ఆ 1.3 crores కి సంబంధించింది. ఆ 1.3 crores గురించి అతను 4.5 crore డ్రామా క్రియేట్ చేయడము, ఆ వీడియో రికార్డింగ్ అంతా చేసి ఇది క్రియేట్ చేశాడు. ఈ 1.3 crores ఎక్కడిదంటే అతను చెప్పడము ఈ 1.3 crores శిఖా చౌదరికి తిని ఖర్చు పెట్టినట్టు, అది రికవర్ చేసుకోవడానికి మన జయరాం ఒప్పుకున్నట్టు, నేను సెటిల్ చేస్తానని. అంటే తనకి డబ్బు ఇచ్చానంటున్నాడు. తర్వాత తన మీద కొంచెం వస్తువులకి ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. సో ఏదో రకంగా అతను 1.3 crore కి సెటిల్ చేసుకున్నాడు మన డిసీజ్డ్ జయరాం గారు. జయరాం ఒప్పుకున్నాడని ఇతను చెప్తున్నాడు. అతను తనకు తెలియదు ఒప్పుకున్నట్టు. శిఖా చౌదరికి నాకు తెలియదు, అసలు అటువంటిది ఏం లేదు, నా మీద ఏం ఖర్చు పెట్టలేదని తను చెప్తుంది. వాళ్ళు
ఆగస్ట్ 2018 వరకు కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత లేరు. విచారించినప్పుడు జయరాం చనిపోయిన ఎవరు చెప్పారని చెప్పిస్తే ఎందుకు ఫస్ట్ డ్రైవర్ వాళ్ళ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కి మన టీవీలో చూసి తనకి కాల్ చేస్తే లేకపోతే సంతోష్ కి ఫోన్ చేశాడు. సంతోష్ ద్వారా శిఖా చౌదరికి తెలిసిందని చెప్తుంది. అది వాస్తవం అనిపిస్తుంది. సంతోష్ శిఖా చౌదరి ఫ్రెండ్. ఎవరిదండి? సంతోష్ అతనికి ఏదో వైన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి, నాచారామో ఎక్కడ వైన్ షాప్స్ ఉన్నాయి. అది ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ట్రెస్పాస్, థెఫ్ట్ ఈ రెండు సెక్షన్స్ మీద 348, 448, 380, 506. జయరామ్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బుల కింద 100 కోట్లు వస్తున్నాయని ఆ కాన్స్పిరసీ కూడా ఏదో ఉంది అని ప్రచారం జరుగుతుంది. దానికి ఎక్కడ ఆధారాలు లేవండి. 100 కోట్లకి అతనికి ఇన్సూరెన్స్ ఉన్నట్టు ఇప్పటివరకైతే ఎక్కడ సమాచారం లేదు. మా ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలియదు. అది కరెక్ట్ కాదు. హత్య జరిగిన తర్వాత రాయదుర్గం రాంబాబు గారికి ఫుడ్ కాల్ చేశాడు. ఆయన హత్య జరిగిందని చెప్పాడా, ప్రమాదం జరిగిందని చెప్పాడా హరిశ్చంద్ర రెడ్డి? ఎవరు? హరిశ్చంద్రారెడ్డికి హత్య జరిగిందని చెప్పారా, గొడవ జరిగిందని చెప్పారా? రాంబాబు కాల్ చేసి హరిశ్చంద్రారెడ్డి వర్షన్ ప్రకారం అయితే రాంబాబు నాకు కాల్ చేసి ఒక వ్యక్తి ఎవరినో కొట్టానంటున్నాడు, ఏదో ఇష్యూ అయినట్టుంది, నువ్వు ఫోన్ చేసి కనుక్కో అని చెప్పాడు. సో వెంటనే హరిశ్చంద్రారెడ్డి రాకేష్ రెడ్డి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే అతను రాకేష్ రెడ్డి, అవును సార్ నేను ఒక అతన్ని 2 దెబ్బలు కొట్టాను, కింద పడ్డాడు, ఇప్పుడు అంతా నార్మల్ గా ఉంది, లేచి తన ఊరికి వెళ్ళిపోయాడని చెప్పాడు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ హరిశ్చంద్రారెడ్డి కాల్ చేసి నాకు ఇట్లా డౌట్ గా ఉంది, నువ్వు చెప్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు అతను నెంబర్ అన్న ఇవ్వు, నేను మాట్లాడతా, లేకపోతే ఆయన పోలీస్ స్టేషన్ కన్నా తీసుకురామని చెప్పాడంట. సో అతను మీకు ఇప్పుడే కాల్ చేస్తాను సార్, మళ్ళీ SMS నెంబర్ పెడతాను అతను అని చెప్పి అతను SMS లో నెంబర్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత ఇంకా ఇతను కూడా పట్టించుకోలేదు. ఏదో వైస్ ప్రెసిడెంట్ బందోబస్తు ఉంటే దాంట్లో బిజీ అయిపోయాడు ఇన్స్పెక్టర్. సో అతను నెంబర్ SMS చేయలేదు, మళ్ళీ అతన్ని కాల్ చేయలేదు. దీంట్లో ఎందుకు నెగ్లిజెన్స్ అంటే సిపి గారు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పోలీస్ దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఇతను ప్రొయాక్టివ్ గా రియాక్ట్ అయ్యి వెంటనే స్పందించి ఉంటే కరెక్ట్ గా ఏదైనా పెట్రోల్ మొబైల్ గానీ ఏదైనా పంపి ఉంటే బాడీ అక్కడికి పోకుండా ఇక్కడే మనము ట్రేస్ చేయగలుగుండే వాళ్ళమేమో అన్న ఉద్దేశం సిపి గారిది. సో అది ప్రొఫెషనలీ వాట్ సర్ టోల్ ఇస్ కరెక్ట్. రాకేష్ రెడ్డితో ఎన్ని సంవత్సరాల క్రితం, 2 నెలల క్రితం కాంటాక్ట్ ఉన్నాడు. ఈ కేసుతోనే సంబంధం వృత్తిపరంగా చాలా మందితో మాట్లాడుతున్నారు, మీరు లాస్ట్ టైం చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన మీద చర్యలు తీసుకున్నారా? అంటే దాంట్లో కొన్ని కాల్స్ ఉన్నాయండి. ఇక్కడికి మన గోవింద్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఇక్కడ బంజారా హిల్స్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా చాలా కాల్స్ ఉన్నాయి దాంట్లో. ఆ కాల్స్ కూడా కంటిన్యూస్ గా అతనికి వస్తున్నాయి కనుక అతను కూడా టచ్ లో ఉన్నాడన్న ఉద్దేశంతో అతను కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ మర్డర్ కి ఎటువంటి సంబంధం లేదు. బట్ అతనికి ఒక క్రిమినల్ రికార్డ్ ఉంది కనుక అతనితో ఈ కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉన్నారు కనుక సిపి గారు షిఫ్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ లీడర్ లో బిఎన్ రెడ్డి అనే వ్యక్తి రాయదుర్గం సిఐ దగ్గరికి రాకేష్ తీసుకుని వెళ్ళాడు. ఆ బిఎన్ రెడ్డి రోల్ ఏమైనా ఉందా ఈ కాన్స్పరసీ సంబంధం? ఎందుకంటే ఈ ఎక్స్ట్రాషన్ కాబట్టి సెటిల్ చేయాలన్న ఇష్యూ రాంబాబు వచ్చినప్పుడు పక్కకు బిఎన్ రెడ్డి ఉన్నాడు. బిఎన్ రెడ్డి నోటీస్ లో లేదా సార్ ఈ అమౌంట్ అంతా తీసుకోవాలి, ఎన్ఆర్ఐని బెదిరించాలి, ఎన్ఆర్ఐ ఇష్యూ సెటిల్ చేయాలని చెప్పి? బిఎన్ రెడ్డి నోటీస్ లో ఇది ఏదైతే డిస్కషన్ రాంబాబు దగ్గర జరిగిందో బిఎన్ రెడ్డి కూడా ఒప్పుకుంటున్నాడు, అవును సార్ పలానా వ్యక్తి దగ్గర ఆ డిస్కషన్ వచ్చింది, కానీ దాంట్లో నాకు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదని అంటున్నాడు. సో అతన్ని ఇంకా మేము ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తాము. బిఎన్ రెడ్డి రోల్ కూడా దీంట్లో ఎంతవరకు ఉంది, అతనికి తెలిసి ఎక్స్టార్షన్ జరిగిందా లేదా అన్నది కూడా విచారిస్తాం. అంజిరెడ్డి కూడా ఈ ఎక్స్టార్షన్ జరుగుతున్న సమయంలో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఏదో ఒక టైంలో వీళ్ళందరూ బిఎన్ రెడ్డి, అంజిరెడ్డి వీళ్ళు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కొందరికి తెలిసి వెళ్లినారు, కొందరికి తెలవకుండా వెళ్లి అక్కడ బాడీ చూసి కొంతమంది వచ్చేసినారు. సో వీళ్ళందరూ కూడా ఎవరికి ఏ రకమైన పాత్ర ఉందో ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యులే. సో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే డైరెక్ట్ రోల్ ఉంటది, సెక్షన్స్ అట్లా వర్తిస్తాయి. వాళ్ళకి డైరెక్ట్ గా తెలవకుండా అమాయకంగా అక్కడ పోయి ఉంటే వాళ్ళకి ఎవరికి ఏం కాదు.
కానీ ఖచ్చితంగా ఎవరైనా తెలిసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదంటే వాళ్ళకు కూడా అటువంటి సెక్షన్స్ వర్తిస్తాయి. ఎవరండి? సూర్య అమాయకుడు అంటే మర్డర్ కి సంబంధించినంత వరకు అమాయకుడే, కానీ ఒక వ్యక్తిని మభ్యపెట్టి తీసుకుపోవడం వరకు అమాయకుడు కాదు. చెప్తాం, ఇంకా కొన్ని క్లారిటీ వచ్చేది ఉంది. వస్తే ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఎవరైనా భరించవలసిందే. అది వెరిఫై చేయలేదండి, ఇంకా వెరిఫై చేయలేదు. అది వెరిఫై చేస్తాం. సబ్జెక్ట్ మ్యాటర్, అది ఇంపార్టెంట్ మర్డర్ కి కాదు. అది రోల్ ఉందన్నట్టుగా ఇప్పటివరకు జరిగిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇప్పటివరకు